రోజులాగానే ఎన్నో లేటెస్ట్ టెక్నూస్ తోటి టెక్నూస్ ఎపిసోడ్ 615తో మేము ముందుకు వచ్చేసాను. ఈ రోజు కూడా చాలా ఇంట్రెస్టింగ్ అండ్ బ్లాస్టింగ్ న్యూస్ అయితే ఉన్నాయి. న్యూస్లోకి వెళ్ళబోయే ముందర నిన్న నేను అడిగినటువంటి ఆడియన్స్ పోల్ ఏదైతే దీనికి సంబంధించిన రిజల్ట్ అయితే మనం చూసేద్దాం. మీరు మీ ఇళ్లలో వాడుతున్నటువంటి టీవీ ఎలాంటిది, నార్మల్ టీవీ లేదా స్మార్ట్ టీవీ అని చెప్పి నేను అడిగాను. స్మార్ట్ టీవీ అని చెప్పి 45%, ఇక నార్మల్ టీవీ అని చెప్పి 55% ఆఫ్ ద యూజర్స్ ఓట్ చేయడం జరిగింది. నా విషయానికి వచ్చాయంటే నేనైతే స్మార్ట్ టీవీ యూస్ చేస్తున్నాను. అంటే నార్మల్ టీవీ స్మార్ట్ టీవీ కింద కన్వర్ట్ చేసి 5 TV స్టిక్ ఎంఐ 5 TV స్టిక్స్ ఉంటుంది చూసారా, సో వీటిని యూస్ చేస్తూ కన్వర్ట్ చేసి స్మార్ట్గా అయితే యూస్ చేస్తున్నాను. సో మెజారిటీ ఆఫ్ ద స్మార్ట్ టీవీస్ అన్నీ కూడా ఇవాళ రేపు లాంచ్ అయ్యేవన్నీ కూడా ఆండ్రాయిడ్ మీద వస్తున్నాయి. సో విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో లేదా ఇయర్స్లో ఇవన్నీ రేషియో ఇంకా పెరిగేటువంటి అవకాశం అయితే ఉంది. ఇకపోతే ఈరోజు ప్రశ్న, పోకో X3 Pro అఫీషియల్గా ఈరోజు ఒక అనౌన్స్మెంట్ అయితే చేశారు. అంటే X3 Pro అని క్లారిటీ అయితే ఇవ్వలేదు, కానీ సో లాంచ్ డేట్ అయితే ఇంటిమేట్ చేశారు. దీని ప్రైస్ ఎంత ఉండేటువంటి అవకాశం ఉంది? 25Kకి అబోవ్ ఉండే అవకాశం ఉందా, బిలో ఉండేటువంటి అవకాశం ఉందా? Qualcomm Snapdragon 860 ప్రాసెసర్తో మన ముందుకు రాబోతుంది. లెట్ మీ నో కమ్యూనిటీ ట్యాబ్లో ఉన్నటువంటి లింక్ని క్లిక్ చేసి ఓట్ చేయండి. అండ్ దీనికి సంబంధించిన రిజల్ట్ని రేపటి టెక్నూస్లో చూస్తాం. అదే న్యూస్ వచ్చేప్పుడు మనకు మొబైల్ ఫోన్ ఆపరేటర్స్ నుంచే మనం చెప్పుకోవచ్చు. సో నిన్న మొన్న మీరు చూసారన్నట్లయితే మొబైల్ ఫోన్స్ ఓటీపీ మన మొబైల్ దాకా రీచ్ అవ్వడానికి చాలా టైం అయితే తీసుకుంది. సో దీనికి కనుక మెయిన్ రీజన్ ఏంటి అనేది అఫీషియల్గా ఈరోజు కంపెనీస్ అన్నీ కూడా అనౌన్స్ చేశారు. మనం అనుకున్నాం సర్వర్ డౌన్ అని, కానీ సర్వర్ డౌన్ కాదంట. ట్రాయ్ ఉంది చూసారా, ఇక పైన వచ్చే ప్రతి ఒక్క ఎస్ఎంఎస్ని, అంటే కొన్ని వీళ్ళు కీవర్డ్స్ అయితే ఇస్తారు, ఆ కీవర్డ్స్తో ఏదన్నా ఒక మెసేజ్ వచ్చిందంటే ప్రతిదాన్ని మానిటర్ చేసి అయితే పంపించడం జరుగుతుందంట. అంటే మనకు వచ్చే ప్రతి ఎస్ఎంఎస్, ప్రతి ఓటీపీ ట్రాయ్ అనేది చదవడం జరుగుతుంది. సో దీనివల్ల కొంత డిలే ఉండి సో విత్ ఇన్ ఫ్రాక్షన్ ఆఫ్ మినిట్స్లో మనకు ఓటీపీ రావడం అయితే జరుగుతుందంట. ఈరోజు అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి సర్వీసెస్, అంటే డిజిటల్ పేమెంట్ సర్వీసెస్ డిలే అయినాయి అని చెప్పి అఫీషియల్గా కంపెనీ కన్ఫర్మ్ అయితే చేయడం జరిగింది. వీళ్ళు ప్రీవియస్లీ జూన్లో అనుకుంటా 2020లో ఒక అఫీషియల్ స్టేట్మెంట్ ఇచ్చారు. సో ఇక ఈ మార్కెటింగ్కి సంబంధించినటువంటి ఎస్ఎంఎస్లు వీటన్నిటిని కూడా మ్యాక్సిమం వాయిడ్ చేయాలన్న ఉద్దేశంతో, ప్రతిదీ అంటే బ్లాక్ లిస్ట్ చేయాలి అన్న ఉద్దేశంతో వీటిని అయితే తీసుకొస్తున్నామని చెప్పి సో ఫైనల్గా ఎట్టగలికి ఇది ఆచరణలోకి అయితే వచ్చింది. అంతే. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి గూగుల్ దగ్గర నుంచి గూగుల్ పిక్సెల్ 5a మొబైల్ ఫోన్ అతి త్వరలో మన ముందుకు రాబోతుంది. మోస్ట్లీ నిన్న ఆల్రెడీ దీనికి సంబంధించినటువంటి ఒక న్యూస్లో నేను మీకు చెప్పాను, ఇది జూన్ 11వ తారీఖు ఒక ఈవెంట్ని అయితే కండక్ట్ చేస్తున్నారు. మేబీ ఇదే ఈవెంట్లో వచ్చే అవకాశం ఉందని చెప్పాను కదా. సో ఇదే ఈవెంట్లో వీళ్ళు పిక్సెల్ 5a మొబైల్ ఫోన్ ఏదైతే ఉందో అఫీషియల్గా మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందంట. అండ్ ప్యారలల్లీ మనకి పిక్సెల్ 6కి సంబంధించినటువంటి ఒక అఫీషియల్ అనౌన్స్మెంట్ కూడా మనం ఇదే రోజు ఎక్స్పెక్ట్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇప్పటిదాకా ఉన్నటువంటి రూమర్ న్యూస్ ప్రకారంగా ఇందులో వచ్చేటప్పటికే మనకి జనరల్గా లెఫ్ట్ సైడ్ కార్నర్కి పంచ్ హోల్ ఉంటుంది కదా, ఇది సెంటర్డ్ పంచ్ హోల్ కట్అవుట్ తోటి మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉందంట. సో చూద్దాం మరి ఈసారి వీళ్ళు ఏం చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి వివో నుంచి వివో అఫీషియల్గా ఇండియాలో వీళ్ళకి సంబంధించినటువంటి ప్రీమియం ఫ్లాగ్షిప్ మొబైల్ ఫోన్ X60 Pro Plus ఈ రెండు మొబైల్ ఫోన్కి సంబంధించినటువంటి లాంచ్ డేట్ని ఈరోజు కన్ఫర్మ్ చేయడం జరిగింది. సో ఇది వచ్చేటప్పటికే మీరు గుర్తుండొచ్చు, చైనాలో లాంచ్ చేశారు 1.5 month బ్యాక్ ఎగ్జినోస్కి సంబంధించినటువంటి 1080 ప్రాసెసర్ మీద. కానీ మన ఇండియాలో మాత్రం 870 అలాగే 888 ప్రాసెసర్స్ మీద రెండు ఫోన్స్ని అయితే మన ముందు తీసుకొస్తున్నారు. V60 Pro ఏదైతే ఉందో మనకి 870, V60 Pro Plus ఏదైతే ఉందో స్నాప్డ్రాగన్ 888 ప్రాసెసర్తో అయితే రాబోతుంది. ఇక దీని లాంచ్ డేట్ వచ్చేటప్పటికే వీళ్ళు రేపు 22 మార్చ్ అఫీషియల్గా మన ముందు తీసుకొని రాబోతున్నారు. ఈసారి కొత్తగా వీళ్ళు జెన్సిస్ లెన్స్ ద్వారా, అంటే ప్రీవియస్లీ నోకియా కొలాబరేషన్ చూసారా, సో అదే లెన్స్ తోటి వీళ్ళు కొలాబ్ అవుతూ మన ముందు తీసుకొస్తున్నారు. చూద్దాం మరి ప్రైస్ ఎంత చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి నథింగ్ దగ్గర నుంచి, నథింగ్ తెలిసింది కదా, కరల్ పై ఇతను బయటకు వచ్చి OnePlus నుంచి బయటకు వచ్చి ఇతను పెట్టుకున్నటువంటి కంపెనీ. సో ఈ కంపెనీ ద్వారా అతి త్వరలో ఆడిబుల్ ప్రొడక్ట్స్ని తీసుకొస్తున్నారని చెప్పి అయితే ఒక హింట్ ఇచ్చారు. నిన్న అఫీషియల్గా దీనికి సంబంధించి ఒక ప్రొడక్ట్ ఇమేజ్ని వీళ్ళ ట్విట్టర్ అకౌంట్ ద్వారా షోకాస్ చేయడం జరిగింది. సో దీన్ని కొంచెం జాగ్రత్తగా చూసారంటే టైనీ షేప్లో ఉన్నటువంటి ఒక TWS వైర్లెస్ బడ్స్ని మనకి అతి త్వరలో తీసుకొని రాబోతున్నారన్న విషయం అయితే అర్థమవుతుంది. సో ఆ ట్రాన్స్పరెంట్ ఎడిషన్ కింద మనకి తీసుకొస్తారేమో అని నేను అనుకుంటున్నాను. మేబీ కలర్డ్ వచ్చినా కానీ ఆశ్చర్యపడాల్సిన లేదు. సో ఎనీవే దే ఆర్ వెరీ ప్యాషనేటెడ్ అబౌట్ దిస్ ఆడియో టెక్నాలజీ. మేబీ ఈ TWS ఏదైతే ఉందో ఆడియోలో ఒక విప్లవం క్రియేట్ చేసేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. నెక్స్ట్ వచ్చేటప్పటికి మనకి పోకో దగ్గర నుంచి పోకో ఈరోజు అఫీషియల్గా ఒక ఓపెన్ లెటర్ ఫ్యాన్స్ అందరికీ రాయటం అయితే జరిగింది. సో దీంట్లో మీరు చూసారన్నట్లయితే వీళ్ళు ప్రీవియస్లీ లాంచ్ అయినటువంటి పోకో F1 ఉంది చూసారా, సో దాని సక్సెసర్ ఇంతవరకు రాలేదు, దానికి బాధపడుతున్నాం. అండ్ అట్ ద సేమ్ టైం దీనికి కాంపిటేటివ్ ఇచ్చేటువంటి ఆ ప్రైస్ సెగ్మెంట్లో ఉన్నటువంటి ఫోన్ కూడా స్టిల్ ఇప్పటిదాకా మార్కెట్లోకి అయితే రాలేదు. సో అతి త్వరలో దీని సక్సెసర్ని మేము ముందుకు ప్రజెంట్ చేయడానికి అయితే రెడీ అవుతున్నాము. గెట్ రెడీ ఫర్ దాట్ అని చెప్పి దీని సారాంశం అని కూడా మనం అనుకోవచ్చు. మోస్ట్లీ ఇప్పటిదాకా ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం వీళ్ళు X3 Proను అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారు, విచ్ కమ్స్ విత్ Qualcomm Snapdragonకి సంబంధించినటువంటి 860 చిప్సెట్ తోటి. సో అది కూడా మోస్ట్లీ దీని ప్రైస్ కూడా అరౌండ్
21,000 రూపీస్ నుంచి 25,000 రూపీస్ మధ్యలో ఉండేటువంటి అవకాశం ఉంది. అంటే ఒక ప్రీమియం ఫ్లాగ్షిప్ కిల్లర్ సిరీస్ కింద ఈ ఫోన్ అయితే మన ముందు తీసుకొని రాబోతున్నారంట. మోస్ట్లీ దీని యొక్క లాంచ్ డేట్ కూడా రేపు మార్చి 30వ తారీఖు మన ముందుకు ఉండేటువంటి అవకాశం ఉందని చెప్పి ఈ లెటర్లో కొన్ని హైలైటెడ్ వర్డ్స్ ద్వారా అయితే మనకు తెలిసింది. సో ఆల్ ద వెరీ బెస్ట్ టు ద పోకో టీమ్. అండ్ నేనైతే చాలా ఎక్సైటెడ్ అయి ఉన్నాను. మీకు అనిపిస్తుంది దీని ప్రైజింగ్? కింద ఉన్నటువంటి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయగలరు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి షామీ నుంచి షామీ ఈరోజు అఫీషియల్గా చైనాలో Mi10Sని అఫీషియల్గా లాంచ్ చేయడం జరిగింది. సో దీనికి సంబంధించినటువంటి స్పెక్స్ విషయానికి వచ్చారంటే ఇందులో క్వాల్కమ్ స్నాప్డ్రాగన్కి సంబంధించినటువంటి 870 ప్రాసెసర్ విచ్ కమ్స్ విత్ LPDDR5 టెక్నాలజీకి సంబంధించినటువంటి ర్యామ్, అలాగే UFS 3.0 స్టోరేజ్తో రావడం మరొక విశేషం. 6.53 ఇంచెస్కి సంబంధించినటువంటి ఫుల్ HD ప్లస్ సూపర్ AMOLED స్క్రీన్, అలాగే అండర్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్తో రావడం కూడా మరొక విశేషం. ఇన్ఫాక్ట్ రేర్ కెమెరా విషయానికి వచ్చారంటే 108 ప్లస్ 13 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ప్లస్ 2 మెగాపిక్సెల్ ఫ్రంట్ వచ్చేటప్పటికే 20 మెగాపిక్సెల్ కెమెరాని మన ముందు తీసుకొచ్చారు. 4780 mAh ఆఫ్ ద బ్యాటరీతో పాటు 33 వాట్స్కి సంబంధించినటువంటి ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీ, అలాగే 30 వాట్స్కి సంబంధించినటువంటి వైడ్ ఛార్జింగ్ టెక్నాలజీ కూడా ఇది సపోర్ట్ చేయడం మరొక విశేషం. ఇక ప్రైస్ విషయానికి వచ్చారంటే 8+128GB వేరియంట్ బేస్ వేరియంట్ కింద తీసుకొచ్చారు. దీన్ని 37,000 రూపాయలకి, అలాగే 8+256GB వచ్చేటప్పటికి 39,200 రూపాయలకి, అలాగే 12+256GB ఏదైతే ఉందో వీళ్ళు అక్షరాల 42,600 రూపాయలకి లాంచ్ చేయడం జరిగింది. నన్ను అడిగితే మంచి ప్రైజింగ్లో తెచ్చారు, కానీ అన్ఫార్చునేట్లీ వీటిని మన ఇండియాలోకి అయితే తీసుకొని రారు. ఎనీవే దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి అంటే ప్రీ బుకింగ్స్ అయితే ఈ రోజు నుంచి స్టార్ట్ అయిపోయినాయి. మొట్టమొదటి సేల్ ఏదైతే నెక్స్ట్ వీక్ నుంచి మన ముందు తీసుకొస్తున్నారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి శాంసంగ్ నుంచి శాంసంగ్ మరొక ఈవెంట్ అయితే రేపు 17వ తారీఖు అఫీషియల్గా మన ఇండియాలో జరగబోతుంది. మోస్ట్లీ ఇది వచ్చేటప్పటికే ఏ సిరీస్లో ఉండేటువంటి మొబైల్ ఫోన్సే ఉండేటువంటి అవకాశం ఉంది. ఈరోజు అఫీషియల్గా వీళ్ళకి సంబంధించినటువంటి ట్విట్టర్ అకౌంట్ ద్వారా దీన్ని టీజ్ అయితే చేశారు. సాయంత్రం 7:30కి ఈ లైవ్ ఈవెంట్ ఉండేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి OnePlus నుంచి OnePlus 9 సిరీస్కి సంబంధించినటువంటి కెమెరా కాన్ఫిగరేషన్స్ని అఫీషియల్గా నిన్న కంపెనీ టీజ్ చేయడం జరిగింది. దీంట్లో మీరు చూసారన్నట్లయితే మెయిన్ కెమెరా 48 మెగాపిక్సెల్ ఏదైతే ఉందో ఇది IMX766 సెన్సార్, IMX766 సెన్సార్ని తీసుకొని రాబోతున్నారంట. బాధపడకండి, ఏదైతే అల్ట్రా వైడ్ యాంగిల్ ఉందో 50 మెగాపిక్సెల్ దీన్ని IMX789 సెన్సార్తో మన ముందుకైతే తీసుకొని రాబోతున్నారు. సో చూద్దాం వీళ్ళు ప్రైజింగ్ ఎలా ఉంటుందో, ఇక రియల్ టైంలో దీని పెర్ఫార్మెన్స్ ఎలా ఉంటుందో ఏంటి అనే దాని గురించి నేనైతే చాలా ఎక్సైటెడ్ ఉన్నాను OnePlus 9 సిరీస్ గురించి ఎక్స్క్లూజివ్గా. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి ఆండ్రాయిడ్ నుంచి 6 నెలల క్రితమే మనకి ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టమ్ అయితే అఫీషియల్గా రోల్అవుట్ చేయడం జరిగింది. కానీ అనూహ్యంగా ఇప్పటిదాకా ఏ ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ కూడా ఇంత ఫాస్ట్గా అడోబ్ అయితే కాలేదంట. ఓవరాల్గా అంటే వరల్డ్ వైడ్గా ఉన్నటువంటి మొబైల్ ఫోన్స్ అన్నింటిలో 25% ఆఫ్ ద మొబైల్ యూజర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు ఆండ్రాయిడ్ 11కి అయితే అప్గ్రేడ్ అయిపోయారంట. యూఎస్లో చూసారంటే 33% కన్నా ఎక్కువ మంది యూజర్స్ అండ్ మిగతా విషయాల్లోకి వచ్చారన్నట్లయితే 41% దాకా ఈ ఆపరేటింగ్ సిస్టమ్ అడోబ్ రేషియో ఉందని చెప్పి అఫీషియల్గా స్టాక్స్ కౌంటర్ చూసారా. సో ఈ కంపెనీ అయితే అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. ఎనీవే సో లేటెస్ట్ టెక్నాలజీకి అప్గ్రేడ్ అవ్వడానికి అయితే చాలామంది మొగ్గు చూపిస్తున్నారు. సో ఆల్రెడీ ఆండ్రాయిడ్ 12కి సంబంధించిన డెవలపర్ ప్రివ్యూ కూడా రిలీజ్ చేశారు. మోస్ట్లీ విత్ ఇన్ ఏ కపుల్ ఆఫ్ మంత్స్లో అఫీషియల్గా దీనికి సంబంధించినటువంటి రోల్అవుట్ కూడా మన ముందుకు వచ్చేటువంటి అవకాశం ఉంది. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి టెస్లా దగ్గర నుంచి టెస్లా అని కాదు టెస్లా కంపెనీతో పాటు ప్యారలల్గా ఈవెన్ జైల్కి సంబంధించినటువంటి సీసీ కెమెరాస్ని కూడా అంటే హ్యాక్ చేయడం జరిగింది హ్యాకర్స్. సో దీని పేరు వచ్చేటప్పటికే వెర్కాడా అనేటువంటి ఒక సీసీ కెమెరా కంపెనీ ఇది యూఎస్లో ఉంటుంది. సో ఇలాంటి కెమెరాస్ని మెజారిటీ ఆఫ్ ద కంపెనీస్ అన్నీ కూడా బిజినెస్ చేసేవాళ్ళు కానీ వీళ్ళందరూ కూడా యూస్ చేయడం అది జరుగుతుంటుంది. దీనిలో భాగంగా టెస్లా అలాగే అఫీషియల్గా అక్కడ ఉండేటువంటి కొన్ని జైల్స్లో కూడా ఇలాంటి సీసీ కెమెరాస్ని వాడుతున్నారు. దీనికి సంబంధించి హ్యాకర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరూ కూడా ఆ కెమెరాస్ని హ్యాక్ చేసి దాని పిక్చర్స్ని సోషల్ మీడియాస్లో పోస్ట్ చేయడం జరిగిందంట. సో దాంట్లో చూసి ఈవెన్ టెస్లా ఇంటర్నల్గా వీళ్ళ ప్రొడక్షన్ రూమ్లో సంబంధించినటువంటి కొన్ని పిక్స్ను కూడా టీజ్ అయితే చేశారు. సో వీళ్ళకి సంబంధించినటువంటి సీసీ సెక్యూరిటీ కెమెరా కంపెనీని వీళ్ళు హ్యాక్ చేశారు. సో మరి దానికైతే ఇప్పుడు దాకా వీళ్ళు ఎటువంటి డిమాండ్స్ అయితే చేయలేదు. చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి యాపిల్ నుంచి యాపిల్ ఎయిర్పాడ్స్ 3rd జనరేషన్ అతి త్వరలో రాబోతుంది. మోస్ట్లీ రేపు మార్చిలోనే ఒక ఈవెంట్ అయితే ప్లాన్ చేస్తున్నారు. సో ఆ ఈవెంట్లోనే అఫీషియల్గా దీన్ని లాంచ్ చేసేటువంటి అవకాశం ఉంది. ఇది వచ్చేటప్పటికి ఒక క్రాస్ బ్రీడ్ అనుకోవచ్చు యాపిల్ ఎయిర్పాడ్స్కి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోకి. ఒకవేళ ఇది కనుక అదే సక్సెసర్ అయినటువంటి యాపిల్ ఎయిర్పాడ్స్ ప్రోలో ఉన్నటువంటి యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ కూడా ఇందులో తీసుకొచ్చారు అన్నట్లయితే మోస్ట్లీ
ప్రోకి మనకి పర్చేజ్ చేయటం వేస్ట్ అనే మోస్ట్లీ దాన్ని కూడా మరికొన్ని ఫీచర్స్తో మరొక వేరియంట్ని మన ముందు తీసుకొచ్చేటువంటి అవకాశం ఉందని నేను అనుకుంటున్నాను. చూద్దాం మరి వీళ్ళు ఏం చేస్తారు. నెక్స్ట్ వచ్చేటప్పుడు మనకి రియల్మీ నుంచి రియల్మీ GT సిరీస్ మొన్న అఫీషియల్గా లాంచ్ చేశారు కదా. దీనికి సంబంధించినటువంటి మొట్టమొదటి సేల్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకి చైనాలో అయితే స్టార్ట్ అయింది. కేవలం 10 సెకండ్లలో అక్షరాల వీళ్ళు వచ్చేటప్పటికే 112 కోట్ల బిజినెస్ చేశారంట. 10 సెకండ్లలో 112 కోట్ల బిజినెస్ అంటే నాట్ ఎ జోక్. ఈవెన్ వీళ్ళు మంచి ప్రైజింగ్లో తీసుకొచ్చారు అబ్బా. అక్కడైతే గేమింగ్ సిరీస్ ఫోన్ కేవలం 2899 మన ఇండియన్ కరెన్సీలో 29,000 రూపాయలకి గేమింగ్ ఫోన్ అంటే మంచి ప్రైజింగే కదా. ఇక దీనికి సంబంధించినటువంటి నెక్స్ట్ సేల్ ఎప్పుడు వస్తుంది ఏంటి అనేది వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ. అక్షరాల 33,000 చిల్లర ఫోన్స్ని అయితే అమ్మేశారు జస్ట్ 10 సెకండ్స్లో. ఇక ఫైనల్గా ఈ టెక్నికల్ అప్డేట్స్ మనకి పబ్జీ దగ్గర నుంచి పబ్జీ ఎక్స్పెరిమెంటల్ ల్యాబ్స్ ఉంటాయి చూసారా, వీళ్ళు ఒక సరికొత్త అప్డేట్ని అయితే అఫీషియల్గా ఈ రోజు నుంచి వీళ్ళు రోల్అవుట్ అయితే చేయబోతున్నారు. మొబైల్ ఫోన్స్కి అయితే కాదు, వీళ్ళు PC గేమింగ్ అలాగే PC కన్సోల్స్ ఉంటాయి చూసారా, సో వాటికైతే వీళ్ళు రోల్అవుట్ చేయబోతున్నారు. సో ఏదైతే మనకి ఇప్పుడున్నటువంటి ఎగ్జిస్టింగ్ దానికన్నా కానీ తక్కువ లైఫ్ తోటి, తక్కువ హెల్త్ తోటి, అలాగే గన్ షాట్ని అంటే ఎనిమీస్ని మనం ఏం చేసినప్పుడు చాలా తక్కువ ఫ్రేమ్లోనే తక్కువ టైంలోనే మనం షూట్ చేసేటువంటి విధంగా ఈ ప్రోగ్రామింగ్ అయితే ఉండబోతుందంట. ఇంకా చెప్పాలంటే ఒక ప్రో లెవెల్ గేమింగ్ అని కూడా మనం కొనుక్కోవచ్చు. ఇట్లా ఆల్మోస్ట్ మ్యాప్స్ అన్నిటినీ కూడా అప్డేట్ చేస్తూ ఈవెన్ మనకి బ్లూ ఉంటుంది చూసారా, బ్లూ జోన్ ఉంటుంది చూసారా, సో అలాంటి దగ్గర హెల్త్ తగ్గిపోవడం కూడా చాలా ఫాస్ట్గా తగ్గిపోతుందంట. సో అలాంటి ఒక అప్డేట్ని అయితే అఫీషియల్గా వీళ్ళు ఈరోజు రోల్అవుట్ చేశారు. సాయంత్రం లేదా రేపటికల్లా మోస్ట్లీ మనకి విండోస్ అలాగే PC కన్సోల్స్ ఉంటే చూసారా, వీటన్నిటిలో కూడా ఈ అప్డేట్ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఎవరైనా పబ్జీ PCస్లోనూ అలాగే గేమింగ్ కన్సోల్స్లోనూ యూస్ చేస్తున్నారు అన్నట్లయితే సింప్లీ డూ హ్యావ్ ఎ లుక్ ఆన్ దాట్. సో ఇవి ఫ్రెండ్స్ యాజ్ ఆఫ్ ఇప్పుడు దాకా ఉన్నటువంటి లేటెస్ట్ హ్యాపెనింగ్ అండ్ ట్రెండింగ్ టెక్ న్యూస్ అయితే. హోప్ ఈ వీడియో మీకు నచ్చిందని నేను ఆశిస్తున్నాను. ఒకవేళ ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఒక లైక్ చేయండి, అలాగే దీన్ని మీ ఫ్రెండ్స్ అందరితో షేర్ చేసుకోండి. అండ్ మీరు కనుక మన ఛానల్ని మొట్టమొదటిసారిగా చూస్తున్నారంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకుని అండ్ సపోర్ట్ చేయండి. ఎందుకంటే మీ అందరి కోసం ఇలాంటి లేటెస్ట్ గ్యాడ్జెట్స్ సంబంధించినటువంటి అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్తో పాటు వాటి అన్బాక్సింగ్స్ అండ్ ఫుల్ రివ్యూస్ తెలుగులో తీసుకొని రావడం జరుగుతుంది. దట్స్ ఆల్ ఫర్ టుడే. దిస్ ఈజ్ వాసు సైనింగ్ ఆఫ్. హ్యావ్ ఎ గ్రేట్